హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ బై అర్చన. అందరూ హ్యాపీగా సేఫ్గా ఉన్నారనుకుంటున్నా. అంతా బాగుంది అనుకున్న రోజుల్లో మేము ఒకరోజు నంది హిల్స్కి వెళ్ళాము. సో ఆ వ్లాగ్ ఈరోజు మీతో నేను షేర్ చేసి లాస్ట్ ఇయర్ అంతా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే ఆ స్ట్రెస్ అంతా ఒక్కసారి ఇలా ట్రిప్కి వెళ్ళి బయటకు తోసేసినట్టు అనిపించింది నా ఫీలింగ్ అయితే. ఒక మంచి ప్లేస్ చూడడం వలన, ఒక మంచి మూవీ చూడడం వలన, లేదా మన సొంత వాళ్ళని మీట్ అవ్వడం వలన మనకు స్ట్రెస్ చాలా తగ్గుతుందని నా అభిప్రాయం. బ్లాగ్లో ఎంట్రీ అయ్యే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు ఆల్రెడీ పిల్లలకి హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అప్పుడే ఫస్ట్ మేము మంగళూరు ట్రిప్కి అయితే వెళ్ళొచ్చాము. ఆ ట్రిప్ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే విజిట్ చేయండి. ట్రిప్ వచ్చిన నెక్స్ట్ వీకే మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అనుకోకుండా ఆ రోజు లంచ్ తినేసి మేము నంది హిల్స్కి అయితే ప్లాన్ చేసాం. మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 o'clock అయిందనమాట. కేఆర్పురం నుంచి మేము బుదిగేరు రూట్లో అయితే నంది హిల్స్కి వెళ్ళాము. మాకు ఒక 1.5 hour అయితే పట్టింది. ఈ రూట్ కూడా వెళ్ళేటప్పుడు చాలా బాగుంది, అసలు చాలా అంటే చాలా నచ్చింది మాకైతే. మేము నంది హిల్స్కి ఇది 3rd time అయితే మేము విజిట్ చేస్తున్నాము. ఆల్రెడీ 2 times చూసాము, కానీ 2 times కూడా మేము ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాము. ఇది 3rd time అనమాట. మేము మెయిన్గా వెళ్ళేదైతే సన్సెట్ చూడడానికి అండ్ వెదర్ ఎంజాయ్ చేయడానికి. మీరు నేచర్ లవర్స్ అయితే కంపల్సరీగా నంది హిల్స్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ చాలామంది ట్రెక్కింగ్ చూస్తారు అండ్ మార్నింగ్ సన్ రైజ్, ఈవినింగ్ సన్సెట్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నార్మల్ డేస్లో మనకి బస్సెస్ ఇవన్నీ అలో చేస్తున్నప్పుడు ఈ ప్లేస్ వరకు వచ్చి ఆగుతాయన్నమాట. దాని తర్వాత మనం వాక్ చేసుకొని వెళ్ళొచ్చు. కానీ మేము ఆల్రెడీ కార్లో వచ్చాం కదా, 100 rupees టికెట్ అయితే తీసుకుంటే మనకు పై వరకు అలో చేస్తారు. సో మేము 100 rupees టికెట్ అయితే తీసేసుకొని డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోయాం. ఫైనల్గా నంది హిల్స్కి వచ్చేసాం. కార్ అయితే పార్క్ చేసేసాము. ఇంకా మా పిల్లలైతే కిందికి దిగేసి వాళ్ళ ఎంజాయ్మెంట్స్ అయితే స్టార్ట్ చేసేసారు. మేఘాలు అయితే మన పక్కనే వెళ్తున్నట్టు ఫీలింగ్ చాలా బాగుందండి. చాలా చల్లగా అనిపించింది. మంచి వ్యూతో చాలాసేపు మేము అక్కడే కూర్చునేసాం. ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని ఒక 30 minutes అలా చూస్తూ కూర్చునేసాము. ఇప్పుడైతే ఈవినింగ్ 5 o'clock అయింది. చాలా చల్లగా ఉంది. బయట అయితే ఎండ ఉంది, కానీ ఇక్కడ మనం ఆల్మోస్ట్ పీక్లో ఉన్నాం కదా, చాలా చల్లగా అనిపిస్తుంది. చల్లని క్లైమేట్లో ఏదైనా హాట్గా తినేసి మంచి టీ ఆర్ కాఫీ తాగేసామనుకోండి, ఆ కిక్కే వేరబ్బా. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. మన లైఫ్కి ఇంతకన్నా ఏం కావాలనిపిస్తుంది. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా చేస్తున్నారు, కానీ అది ఓన్లీ క్లైమేట్ బాగున్నప్పుడు మాత్రమే అలో చేస్తారంట. అది కూడా చూసేసాం. ఈ అడ్వెంచర్స్ అన్నీ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి కదండి. నాకైతే చాలా భయం వేసింది. వాళ్ళు అలా వెళ్తూ ఉంటే వాళ్ళు ఎంతవరకు వెళ్తారని మేము అటు అలా చూస్తూ ఉండిపోయాము. ఈలోగా మా పిల్లలైతే కిందికి వెళ్ళేసి ఆ వ్యూ పాయింట్ కూడా చూసేసి వచ్చేసారు. చూస్తున్నారుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి దిగుతున్నారో, కానీ అక్కడి నుండి మళ్ళీ ఎలా బ్యాక్ వస్తారో అయితే నాకు ఐడియా లేదు, కానీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మంకీదే రాజ్యం అండి. కార్ దగ్గరకు వచ్చేసరికి అలా వెయిట్ చేస్తున్నాయి అనమాట, ఏం లాక్కి వెళ్దామా అని. అక్కడి నుండి ఇంకా మేము స్టార్ట్ అయిపోయేసి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే కార్ పార్క్ చేసేసాం. ఇక్కడైతే కార్ పార్క్ చేసేసాము. ఇక్కడ మరికొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట, కానీ అన్ని ప్లేసెస్కి అయితే మేము విజిట్ చేయలేదు. ఇక్కడ ఉన్న ప్లేస్ ఏంటో తెలుసా? టిప్పు సుల్తాన్ లాడ్జ్, అమృత సరోవరు,
టిప్పు డ్రాపు, నెల్లికాయ బసవన్న, యోగి నందీశ్వర టెంపుల్, వ్యూ పాయింట్, బ్రహ్మశ్రమ గృహ, బ్యాంబూ హౌసు, నెహ్రూ నిలయ, ఇలా చాలా ఉన్నాయన్నమాట. కానీ అవన్నీ మేము చూడలేదన్నమాట. వెదర్ ఎంజాయ్ చేద్దామనేసి అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, సన్సెట్ కోసం మాత్రమే వచ్చాము. కానీ ఇంకా చాలా టైం ఉంది సన్సెట్కి అనేసి ఇలా లోపలికైతే వెళ్తున్నాం. ఈ ప్లేస్కి ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుందండి. కానీ మేమైతే పిల్లలతో చాలా కష్టం అనేసి రాలేదు. కానీ సన్సెట్ కూడా ఇక్కడ అంతే బాగుంటుంది. మీరు ఎవరైనా ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయకపోతే మాత్రం తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది వన్ డే విజిట్ చేసే ప్లేస్ అండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఒక 13 ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ విజిట్ చేయాలంటే మీరు మార్నింగ్ వచ్చేసారనుకోండి, ఈవినింగ్ వరకు మనకి సన్సెట్ అయ్యేంత వరకు ఎంజాయ్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళొచ్చు. ఒక మంచి ఫీల్తో అయితే మనం ఇంటికి వెళ్తామన్నమాట. ఇది అంత బాగుంటుంది, అంత చల్లగా ఉంటుంది. అసలు బెంగళూరు క్లైమేట్ అంటే ఇదే అన్నట్టు ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. ఈ బిల్డింగ్ అయితే మార్క్ కబ్బన్ మైసూర్ కమిషన్గా పనిచేసేటప్పుడు సమ్మర్లో ఇక్కడ అతను స్టే చేసేవారంట. కానీ ఇప్పుడైతే అది పబ్లిక్ గెస్ట్ హౌస్ లాగా యూజ్ చేస్తున్నారు. ఈ గ్రీనరీ కానీ చుట్టూ మంచి మంచి కలర్స్ ఫ్లవర్స్ కానీ ఎంత ప్లెజెంట్గా ఉందో. దీనికి తోడు మంకీస్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. మనం ఏది కానీ చేతిలో తీసుకెళ్ళకూడదు, అవి అలా లాక్కొని వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ మంకీస్ని మెయింటైన్ చేయడానికి కూడా కొంతమంది ఉన్నారు. సో మనం ఏమంత భయపడిన అవసరం లేదు. ఇక్కడ ఈ కొటేషన్ అయితే కనిపించింది, ఈజీ టు డెస్ట్రాయ్, హార్డ్ టు గ్రో. చాలా బాగుంది కదండి. అది నిజమే కదా. మనము డెస్ట్రాయ్ చేయాలంటే చాలా ఈజీ, కానీ అదే గ్రో చేయాలంటే ఎంత కష్టమో. ఇంతకీ ఈ బిల్డింగ్ నేమ్ చెప్పలేదు కదా, ఇది నెహ్రూ బిల్డింగ్. ఈ ప్లేస్ని అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇది అయితే నో స్మోకింగ్ జోన్, నో ప్లాస్టిక్, నో ఇండీసెంట్ బిహేవియర్, ఇలా చాలా అయితే మనకు బోర్డులో పెట్టేశారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడు ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే తిరుగుతూ ఉంటారనమాట. ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాము. ఇంకా సన్సెట్ చూడడానికైతే వెళ్తున్నాం. మనం వెళ్ళేసరికి ఇలా సన్సెట్ అవ్వడానికైతే రెడీగా ఉంది. సన్సెట్ అయితే అయిపోయింది. ఇంక సన్సెట్ అయితే ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఆఫ్టర్ 6 తర్వాత అందరినీ కిందికి పంపించేస్తారండి. ఓన్లీ అక్కడ మయూర హోటల్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే స్టే చేయొచ్చు.
వస్తే మయూర హోటల్ అయితే ఉంటుంది, వాళ్ళు మాత్రం ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట నైట్. ఇంకెవ్వరికి అలో లేదు. ఇంకా రెస్టారెంట్స్ కూడా వాళ్ళదే ఉందన్నమాట. సో ఫుడ్ అంతా అవైలబిలిటీ అయితే ఉంటుంది మనకి. ఇంకా 1 o'clockకి ఇక్కడ చెక్ ఇన్, 11 o'clock అయితే చెక్అవుట్ చేయాలన్నమాట. కానీ ఒక్కసారైనా ఉంటే చాలా బాగుంటుంది. సమ్మర్ అయినా కూడా చాలా బాగుంది క్లైమేట్, చాలా చల్లగా, అసలు ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతటితో నా వ్లాగ్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చితే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.